చట్టసభల రిజర్వేషన్ వెంటనే జై బీసీ జై బీసీ జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే కోసం చేపట్టిన మరో స్వాతంత్ర పోరాట రథయాత్రలో ప్రధానంగా రాష్ట్రం మొత్తం నలుమూలల బీసీల్లో చైతన్యం తీసుకుని వచ్చి చట్టసభలో రిజర్వేషన్ల కోసం అలాగే 90 మంది ఎమ్మెల్యేల స్థానాల కోసం 13 మంది ఎంపీ స్థానాలను కేటాయించాల్సిందిగా ప్రధాన డిమాండ్లతో మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు కూటలమ్మ మేడం గారికి, అలాగే జాతీయ కన్వీనర్ మన నాగేశ్వర యాదవ్ అన్న గారికి, అలాగే మా గురు పూజ్యులు నక్కలమిట శ్రీనివాసరావు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే రఘురాముడు గారు మన రాష్ట్ర కార్యదర్శి తిరుపలన్న గారికి, మిగతా స్టేజ్ మీద మన సిపి వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి గారికి, రాంబాబు రాష్ట్ర ప్రచార కార్యదర్శి గారికి, అలాగే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి మహులకు ఘన స్వాగతం. పావులపాడు మండలం ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో గత నెల అంటే డిసెంబర్ 7వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ప్రారంభించడం జరిగింది. మరి అక్కడ నుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకు పూర్తి చేసుకొని ఈరోజు మధ్యలో పండుగ సంక్రాంతి పండుగ రావడం వల్ల ఈరోజు కర్నూలు జిల్లా ఆత్మకూరు నుండి ఈ యొక్క రథయాత్రను ప్రారంభించి ఉదయం ఈరోజు ఈ యొక్క పాములపాడు ఈ యొక్క విలేకరుల సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నా నమస్కారం. మరి స్వాతంత్రం వచ్చే 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎవరికి అంటే ఎవరైతే పరిపాలిస్తున్నారో వారికే స్వాతంత్రం వచ్చింది తప్ప ఇటు ఎస్సీ ఎస్టీలకు కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించారు, రిజర్వేషన్లు కల్పించారు. కానీ బీసీలకి రిజర్వేషన్ కల్పించడంలో ఈ 76 సంవత్సరాలు ఎవరైతే పరిపాలించారో ఆ వర్గాలన్నీ కూడా బీసీలకి తీవ్రమైన అన్యాయం చేశాయి. కనుకనే మేము మరి స్వాతంత్రం వచ్చి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి, కానీ బీసీలకి ఆ హక్కులు లేవు అనే ఉద్దేశంతో మేము మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ఈ యొక్క ప్రారంభించడానికి ప్రధాన కారణం మాకు హక్కులు లేవు కాబట్టి ఇప్పటికైనా మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ సమాజంలో బీసీలు ఆత్మగౌరవం లేదు, అలాగే బీసీలకి రాజ్యాధికారం లేదు, అలాగే భాగస్వామ్యం కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం, ఆత్మగౌరవం, అదేవిధంగా మరి బీసీలకి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనేది మా యొక్క ముఖ్య ఎజెండా. కాబట్టి రాజ్యాధికారం ఇప్పుడు ఎవరైతే అనుభవిస్తున్నారో వీళ్ళందరూ కూడా మేము అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే మరి దేశవ్యాప్తంగా ఈరోజు బీసీ జపం చేస్తున్న అన్ని పార్టీలు కూడా కేవలం జపం చేయడం నామమాత్రం పోస్టులే ఇస్తున్నారు తప్ప కీలకమైనటువంటి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం కానివ్వండి, మరి అదేవిధంగా రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. మేము ప్రధానంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో 50% పైన అంటే సుమారుగా 60% బీసీలు ఉన్నారు. 60% బీసీలు ఉన్న వారి కనీసం 20% కూడా ఈరోజు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు. కాబట్టి కనీసం మరి స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి గతంలో 34% ఉన్నదాన్ని 24% ఆంధ్ర తెలంగాణలో 2 రాష్ట్రాలు కూడా అదేవిధంగా బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని, అట్లాగే రాబోయేటటువంటి ఈ నెల 24 సంవత్సరంలో మరి జరగనున్నటువంటి ఎన్నికల్లో 50% అసెంబ్లీ స్థానాలు అంటే సుమారుగా 90 అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇవ్వాలని, 13 పార్లమెంటు స్థానాలు బీసీలకు ఇవ్వాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా 275 పార్లమెంటు స్థానాలు బీసీలకు కేటాయించాలని చెప్పేసి,
అలాగే చట్టసభల్లో 50% రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి, అలాగే క్రిమిలేయరు మరి బీసీలకే ప్రత్యేకంగా క్రిమిలేయర్ అని చెప్పేసి 8 లక్షల ఆదాయం పైన వచ్చేటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, క్రిమిలేయరు అని కొత్తగా అది గతంలో ప్రవేశపెట్టడం జరిగింది. క్రిమిలేయర్ తొలగించాలని చెప్పేసి, అలాగే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అట్రాసిటీ చట్టం ఉందో బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి, అలాగే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే మొన్న ప్రకటించినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకి సబ్ కోటా ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి ఇటువంటి డిమాండ్లతో మేము ఈ యొక్క రథయాత్ర ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ యాత్ర ముగింపు ఫిబ్రవరి 4వ తారీఖున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇందిరా మైదానం అనే గ్రౌండ్లో ఫిబ్రవరి 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఈ యొక్క రథయాత్ర ముగింపు సభ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఇతర రాష్ట్రాల నుంచి బీసీ నాయకులని, బీసీ ముఖ్యమంత్రులు, మాజీ ఎంపీలను ఇటువంటి వారిని అందరినీ కూడా పిలిచి మరి జరగబోయేటటువంటి దేశవ్యాప్తంగా ఎన్నికల గురించి కానివ్వండి, రాష్ట్ర ఎన్నికల గురించి కానివ్వండి, బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, కనీసం 50% సీట్లు ఇవ్వాలనే దాని మీద మన యొక్క తిరుపతి సభలో కూడా అందరం కూడా డిమాండ్ చేస్తాం. కాబట్టి మరి తిరుపతి సభకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి బీసీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇన్ఛార్జిగా మేమందరం కలిసి ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం, ఎవరైతే రానున్న ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంటు స్థానాలు కేటాయిస్తారో వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క మద్దతు ఉంటుంది. అలాగే బీసీల సమస్యలు, కష్టాలు, సుఖాలు తెలుసుకుంటూ వారి సమస్యల మీద పోరాటం చేసుకుంటూ రథయాత్ర జరిపించడం జరిగింది. ఇప్పుడు 90 నియోజకవర్గాలు పూర్తి చేసుకొని 91 నియోజకవర్గాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా భారీ స్పందన వస్తుంది. బాగుంది. బీసీల్లో ఖచ్చితంగా చైతన్యం వచ్చింది. ఇక రాజకీయ చైతన్యానికి దగ్గర చేయడం కోసమే ఈ మరొక స్వతంత్ర పోరాటం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చట్టసభల రిజర్వేషన్ వెంటనే జై బీసీ. జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.